అదిరిపోయిందన్న. సూపర్గా ఉంది సినిమా అయితే. మనం చిన్నప్పుడు అనుకొండ గురించి మాట్లాడుకుంటాం, మా అంత పెద్ద పామా అని చెప్పి. 1 ఇయర్ బ్యాక్ వైజాగ్లో రుషికొండ గురించి మాట్లాడుకున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటాం. అంత బాగుంది, అంత న్యాచురల్గా చేశాడు. నిజంగా న్యాచురల్ స్టార్ నాని బిరుదు అయితే మాత్రం మనోడికి కూడా వర్తించే అవకాశం అయితే మాత్రం చాలా 100% ఉంది. నిజంగా ఇది అతిశయోక్తిగా చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారి ఎంట్రన్స్, ఆ కన్ను, ఆ గ్లాసు ఎలా అయితే సూపర్గా ఉంటుందో ఈ హీరోయిన్ కూడా, మృణాల్ ఠాగూర్ కూడా అంత బాగుంది. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మనం నార్మల్గా జై శ్రీరామ్ అన్నప్పుడు మనం ఆనందం ఏదో సంతోషంతో ఊగిలాడినట్టు మనం అంటాం. అలాగే పరశురామ గారికి కూడా జై పరశురామ్ అనాలి. ఈ సినిమా చూసిన నాకు అలా అనిపించింది. అదే ఆనందం, ఆ ఫ్యామిలీని గుర్తు చేసింది. చిన్నప్పటి నుంచి మన డాడీ ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని గుర్తు చేసిన సినిమా నాకైతే మాత్రం మా ఫ్యామిలీని నిజంగా సూపర్గా. ఒక డబ్బున్నోడు ప్రాబ్లం వచ్చిందంటే వాడుకున్న కరెన్సీతో పవర్ను ఉపయోగిస్తాడు. అదే ఒక కామన్ మ్యాన్కి ప్రాబ్లం వస్తే వాడి పవర్ను ఉపయోగిస్తాడు. ఈజ్ నిజంగా ఈ ఫ్యామిలీ మ్యాన్ సూపర్ అయితే సినిమా. అలాగే దిల్ రాజు గారు 21 సినిమా అయితే మాత్రం 21 సంవత్సరాల తర్వాత సేమ్ అదే డీటీకి సినిమా అయితే రిలీజ్ అయింది. నిజంగా ఇప్పుడు వరకు ఎలాగైతే కొట్టుకు వచ్చారో ఇప్పటి నుంచి ఈ ఫ్యామిలీ స్టార్ తర్వాత 25 ఏళ్ళు కొట్టుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిల్ రాజు గారికి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా ఏమన్నా అడగండి. ఈ మొత్తం తగ్గిపోయింది, యాటిట్యూడ్ కాదు, అంతా మేడం 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 అన్నట్టే. కానీ వైలెన్స్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. లాస్ట్ ఈ సినిమాలో హైలైట్స్ జగపతి బాబు గారు, అలాగే ఫాదర్ రోల్గా, అలాగే ఫస్ట్ వచ్చిన ఎస్ సెకండ్ హాఫ్లో కామెడీ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది, సూపర్గా ఉంది. లాస్ట్ ఇంకోటి అయితే మీ అందరికీ చెప్తున్నా, మీరు సినిమా చూడండి అడిగేసి వాడు చెప్పిన టెలికాస్ట్ చేసేసి తమ్నైల్లో బాగోలేదని రాసేస్తే సినిమా సంకన ఆగిపోద్ది. అలా రాయకండి, బాగున్నాను బాగా రాయండి. ఆల్ ది బెస్ట్, బాయ్, థ్యాంక్ యూ. లేదు, ఇద్దరికీ ఒకే డైరెక్టర్, కానీ ఇక్కడ ఫ్యామిలీ విలువలు ఉన్నాయి. అక్కడ ఫ్యామిలీని వాడు కాపాడుకుంటూ వాడి విలువలు గీతా గోవిందం. ఇక్కడ మాత్రం ఫ్యామిలీకి సంబంధించి అక్కడ ఉన్నది ఒక నాన్న అమ్మ దగ్గర ఆగిపోయాడు. ఇక్కడ బామ్మ, అమ్మ, వదిన, పిల్లలు, అలా ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో రష్మిక విజయ్ పేరు, ఇందులో మృణాల్ విజయ్ పేరు ఎలా ఉంది? నిజంగా చాలా బాగుందన్న. కానీ థ్యాంక్స్ టు రష్మిక మందన ఏం వేశారు. దీంట్లో రష్మిక మందన అయితే ఏం లేదు, ఎందుకు వేసారు అర్థం కాలే. నాకు తెలిసి ఆ ముద్దు సీన్ గురించేమో, లాస్ట్లో వచ్చే ముద్దు సీన్ గురించేమో. పేరు మాత్రం ఇద్దరిది బాగుంది. నాకు ఎక్కువ మనం ఇప్పుడు చూసిందే మనం నమ్మాలి కాబట్టి ఈవిడ చాలా బాగుంది, హైట్కి దానికి బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్న? సాంగ్స్ బాగున్నాయి, కానీ కళ్యాణం వచ్చే ఆ సాంగ్ లాస్ట్లో రావడం అనేది కొంచెం, అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫస్ట్లోనే వస్తుందేమో అని చెప్పి, లాస్ట్లో రావడం వల్ల, అంటే అందరూ వెళ్ళిపోయే టైంలో వస్తుంది కదా ఆ సాంగ్, అందుకని కొంచెం ఇదనమాట. సో బ్రో, ఇప్పుడే నేను వచ్చేసి ద ఫ్యామిలీ స్టార్ ద విజయ్ దేవరకొండ గారి మూవీ అయితే నేను చూసేసి వచ్చినాను. సరే, మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పర్సెప్షన్లో మూవీ యావరేజ్ కూడా కాదనమాట, బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మెయిన్ థింగ్ ఫస్ట్ హాఫ్ అయితే మనకు కొంచెం బాగానే ఉంటుందన్నమాట. తీసుకున్న విధానము, లైక్ ఆ మిడిల్ క్లాస్ లైఫ్, విజయ్ దేవరకొండ మోస బరువు బాధ్యతలు కావచ్చు, ఆ కుటుంబంలో ఉండే బంధాలు బాంధవ్యాలు కావచ్చు, ఆ సాక్రిఫైజులు, రెస్పాన్సిబిలిటీలు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ అయితే మంచిగానే స్టార్ట్ చేశారు. తర్వాత లవ్ స్టోరీ కూడా పర్వాలేదని మనకు అనిపిస్తుంది. కానీ దాని తర్వాత నుంచి మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే చూసేంతసేపు సో విజయ్ దేవరకొండ ఐరన్ మంచినాడా లేదా పక్కన పెట్టేస్తే ఐరన్ దించినాడని అనిపించింది. సో ఆ లెవెల్లో సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఆ యుఎస్లో ట్రాక్ కావచ్చు, ఆ వెన్నెల కిషోర్ పేలని కామెడీ కావచ్చు, కొంచెం కష్టమైందనమాట కూర్చోవడము. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఒక 40 మినిట్స్, ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ సీను, ఒక 2 సాంగులు తప్ప మూవీలో ఇంకేం లేదు. సో 2.25 గంట సినిమాలో 1.25 గంట మనకు బాగానే ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా అంతేం ఉండదు అనమాట. సో అందుకనే మూవీ నాకు బిలో యావరేజ్ అని నేను చెప్తాను. సో ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంది, ఏంటంటే లైక్ మిడిల్ క్లాస్ వాడు తలుచుకుంటే మధ్యాహ్నానికంతా సీన్ మారిపోతుంది అని, ఈ మూవీ సీన్ మధ్యాహ్నానికంతా మారిపోయేలాగుందనమాట. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొంచెం కంటెంట్ తక్కువ ఉంది. బట్ ఎనీవే ఓవరాల్గా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కావచ్చు ఫస్ట్ హాఫ్ కోసం వచ్చి చూడొచ్చు అనమాట. ఇట్స్ లైక్ వాళ్ళకు ఫ్యాన్స్కి 1 టైం వాచబుల్. నాకైతే ఒక బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది, బట్ బెటర్ దాన్ లైగర్.
విజయ్ దేవరకొండ సెట్టే కాలేదంటే ఇప్పుడు గీత గోవిందంలో బాగా సెట్ అయినాడు. ఈ మూవీలో ఆయన స్లాంగ్ కూడా అక్కడక్కడ నాకు కొంచెం ఆడుగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మ్యాటరు విజయ్ దేవరకొండ కావచ్చు, మృణాల్ ఠాకూర్ కావచ్చు, యాక్టింగ్ మంచిగానే చేస్తారు. కానీ పక్కన ఇంకో పక్క స్కోప్ లేదనమాట, కంటెంటే లేదనమాట. సో ఇంకా వాళ్ళు ఎంత బెస్ట్ ఇచ్చినా మనకు అది అర్థం కూడా కాదు. సో ఫాల్ట్ పరశురామ్ దగ్గర ఉంది. ఫాల్ట్ ఏంటంటే రైటింగ్లో ఉందన్నమాట. రైటింగ్ చాలా బెటర్ రైటింగ్ చేసి ఉండొచ్చు. సో ఓవరాల్గా నాకు ఒకరి గురించి నాకు తెలియదు, కానీ నాకైతే ఒక బిలో యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది.